సో చాలామంది కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు. సో ఆ వాడడం సురక్షితమా? కాంట్రసెప్టివ్ పిల్స్ ఇప్పుడు కాంట్రసెప్టివ్ పిల్స్ న్యాచురల్గా అసలు మామూలుగా దేనికి వాడతాం ఫస్ట్ హ్మ్. మనకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి వాడతాం అన్నమాట. సో ఈ కాంట్రసెప్టివ్ పిల్స్లో టైప్స్ ఉంటాయి. ఓకే. మనకి ఓన్లీ ఈస్ట్రోజన్ పిల్స్ అని ఉంటాయి, ఓకే. ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయి, ఇంకోటి కంబైన్డ్ ఓకే. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. హ్మ్. ఎప్పుడైనా కంబైన్డ్ పిల్సే వాడాలి. కంబైన్డ్ ఓసిపీస్ అంటాం, అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కలిపి ఉంటాయి. ఓకే. దిస్ ఇస్ సేఫ్ టు టేక్. ఇంకొకటి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేవి, ఇది ఎవరిలో అంటే డెలివరీ అయిపోయిన తర్వాత ప్లానింగ్ చేసుకుంటారు, అంటే గ్యాప్ కదా మెయింటైన్ చేయాలి, ఈలోపు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు. ఆ మదర్స్లో ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేవి ఇస్తామన్నమాట. ఓకే. కంబైన్డ్ ఓసిపీస్ కాకుండా ఇవి ఇస్తాం. హ్మ్. ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయాయి. ఓకే. ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్ ఇవ్వకూడదు, ఎక్కువ శాతం వాడకూడదు, ఓకే. సంవత్సరాల తరబడి వాడకూడదు. బికాజ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకి వేరే అవయవాల్లో కూడా యాక్ట్ చేస్తుంది. Okay. బ్రెస్ట్ మీద, హ్మ్. ఓకే, బ్రెస్ట్ మీద యాక్ట్ చేస్తుంది, యూట్రస్ మీద యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్కువ ఇచ్చేస్తున్నప్పుడు దట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. హ్మ్. అందుకే ఓన్లీ ఈస్ట్రోజన్ ఉన్న ఓసీపీస్ ఇప్పుడైతే అవుట్డేటెడ్ అయిపోయాయి, ఎవరు ఇవ్వటం లేదు. కంబైన్డ్ ఓసీపీస్ ఇస్ బెటర్, గుడ్. ఓకే. అది కూడా ఎన్నాళ్ళు వాడాలి, హ్మ్. సంవత్సరాల తరబడి వాడేస్తుంటారు, అలా వాడకూడదు. హ్మ్. మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months అంతే. మీరు స్పేసింగ్ ఇవ్వాలని అనుకుంటే 6 months. లేదు స్పేసింగ్ మాకు ఇంకా ఎక్కువ ఇయర్స్ కావాలి, బేబీకి మధ్య మేబీ 4 years 5 years కావాలి అనుకుంటే, అన్ని ఇయర్స్ యూ కాంట్ యూజ్ ద పిల్స్ ఓకే. కదా. అన్ని ఇయర్స్ మీరు కంటిన్యూస్గా పిల్స్ వాడకూడదు. హ్మ్. మ్యాక్సిమం 6 months, మ్యాక్సిమం ఒక 1 year అంతే. మీకు 4 to 5 years గ్యాప్ కావాలి అంటే గో ఫర్ అ కాపర్టీ ఓకే. లూప్ అంటాం కదా, లూప్ అని విని ఉంటారు. అవును. ఫస్ట్ బేబీ డెలివరీ అవగానే చక్కగా లూప్ వేయించేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ కావాలంటే అన్ని ఇయర్స్. హ్మ్. ఇప్పుడు 5 years అయింది, నేను ఇప్పుడు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, జస్ట్ కమ్ టు గైనకాలజిస్ట్, లూప్ తీసేస్తారు అంతే. ఓకే. దట్ ఈస్ సింపుల్ కదా, ఏమీ డిస్టర్బ్ అవ్వట్లే బాడీలో, అవును. హార్మోన్స్ డిస్టర్బ్ అవ్వట్లే. కొంతమందికి ఈ కంబైన్డ్ ఓసిపిల్స్ తీసుకున్నారనుకోండి, చాలా కొంతమందికి పడదు, వాంతులు అయిపోతుంటాయి, తల తిరిగేస్తుంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ రియాక్షన్ కొంతమందికి ఉంటుంది. Okay. అన్ని రకాల మందులు అందరికీ పడవు కదా. హ్మ్. మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇది వాడకూడదు, కాంట్రా ఇండికేషన్. Okay. మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఈ ఓసి పిల్స్ వాడకూడదు.